మహాగణుడు మహోన్నతుడు అద్వితీయుడైన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు హృదయపూర్వక ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు 430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం అనుభవించినప్పుడు వారు పెట్టిన మొర ఆలకించి దిగి వచ్చిన దేవుడు మోషేని పంపి వారిని విమోచించటం, ఐగుప్తు చేతుల నుండి చెర నుండి బయటికి రప్పించడం నిర్గమకాండంలో స్పష్టంగా మనం చూస్తాం. యాజకుడు వచ్చిన తర్వాత, అర్పణాచారాలు ప్రారంభమైన తర్వాత, ప్రత్యక్ష గుడారం వేయబడిన తర్వాత, షెకెన మేఘం వారికి అందుబాటులోకి వచ్చిన తర్వాత మన్నా భుజిస్తూ వారు 7 జాతుల్ని వెళ్ళగొట్టి దేశాన్ని స్వతంత్రించుకుని స్వతంత్ర ఇజ్రాయేల్ దేశంగా వారు ఏర్పడిన తర్వాత మరలా 70 సంవత్సరాలు బబులోను బానిసలుగా ఉండడం చరిత్రలో మనం చూస్తాం. వారు బానిసలు అయిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే వారిని హెచ్చరించడానికి పెందలకడే దేవుడు తన సేవకుల్ని పంపుతూ ఉండేవాడు. సేవకులు పెందలకడే లేచి ఇజ్రాయేల్ మధ్య నిలబడి, అయ్యో అతి ఘోరమైనటువంటి భయంకరమైన శిక్ష బబులోను దేశం నుండి తూర్పు నుండి రాబోతా ఉంది. నెబుకద్నెజరు మన పిల్లల్ని చెరపట్టబోతున్నాడు, మన మందిరాన్ని కోల్చబోతున్నాడు, మన దేశాన్ని పాడుభూమిగా చేయబోతున్నాడు అని చెప్పి ఇర్మియా, యెషయా, యెహెజ్కేలు ఎందరో ప్రవక్తలు గళమెత్తి ఆ దినాన్న ఇజ్రాయెల్కి సాక్ష్యం ఇచ్చారు. అయితే దేవుని బిడ్డలారా, ఇజ్రాయిల్లు దేవుని మాట పెడిచెవును పెట్టి వారు భయంకరమైన శాపాన్ని పొందారు. ఈ దినాల్లో కూడా ఒక వాక్యాన్ని, ఒక మాటని దేవుడు తన సేవకుల ద్వారా తెలియజేస్తున్నాడు. యేసు మేఘారుడై త్వరలో రాబోతున్నాడు. ప్రభు రాకడ మన పోకడ మధ్య అల్లాడుతున్న మనం సిద్ధపడగలిగితే ప్రభు వచ్చినా మనం వెళ్ళినా మహిమగలిగిన దేవుని స్వాస్యాన్ని అనుభవించగలం. ఆ దినాలలో 70 సంవత్సరాల బబులోను బానిసత్వాన్ని అనుభవించక ముందు హెచ్చరించడానికి ఇర్మియాని పంపించగా, ఇర్మియా 4 శాపగ్రస్తమైన విషయాలు వారికి తెలియజేసి, ఈ 4 విషయాల్లో మీరు పశ్చాత్తాపడగలిగితే 70 సంవత్సరాల చెర మీకు ఉండదు అని ఘోషించాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు కూడా సార్వత్రిక సంఘం గ్రహించి దిద్దుబాటు చేసుకోగలిగితే మేఘారుడైన యేసుక్రీస్తుని ఎదుర్కొని మహిమ ప్రపంచాన్ని అందుకోగలదని ప్రభు పక్షంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి శాపము. ఎవరు శాపగ్రస్తులు? ఏ విషయం ద్వారా శాపగ్రస్తులు అవుతూ బానిసలుగా మారిపోతున్నారో పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఈ దినాల్లో విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాల్సిన ప్రజలు, దేవుని బిడ్డలారా, యేసు యందు లక్ష్యముంచి ప్రధాన యాజకుల ద్వారా పోషింపబడి జీవితాన్ని కట్టుకోవాల్సిన వారు చాలా మంది సేవకుల్ని, విశ్వాసుల్ని, పరిస్థితుల్ని, సంఘాలని చూస్తూ ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోతున్నారు. కొందరి ప్రార్థనా బలిపీఠాలు, విశ్వాస యాత్రలు ఆగిపోవడానికి, బద్దలైపోవడానికి కారణం మనుషుల వైపు వారు కన్నులు ఎత్తడమే. ఈరోజు మనం ఏ సేవకుడిని, ఏ సమూహాన్ని, ఏ వ్యవస్థని, సంస్థని చూడడం కాదు కానీ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగిస్తూ 10 మంది ఓపికగా పరిగెట్టడానికి మన చూపు యేసు మీద, మన మనస్సు యేసు మీద లక్ష్యం ఉంచాలి అనే విషయాన్ని ఈ వచనం ద్వారా మనం చూస్తున్నాం. మనుషులను తనకు ఆధారంగా చేసుకుని శరీరుల మీద మనస్సు పెట్టి దేవునికి దూరం అయ్యేవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు ఇర్మియా. ఆనాటి ఇజ్రాయిల్లు దేవుని మీద కంటే, దేవుని మీద ఆధారపడడం కంటే మనుషుల వైపు చూస్తూ వారి భక్తి భ్రమలో జీవించేవారుగా ఉండటం ప్రమాదకరమైన విషయం. ఈ రోజుల్లో కూడా చాలా మంది మనుషులు మాత్రమే వెంబడించే, మనుషులు మాత్రమే ఫాలో అయ్యేటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాం. అది ప్రమాదకరమైన విషయమని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక రెండో విషయం, ఇర్మియా గ్రంథం 11:3లో ఇజ్రాయేల్ దేవుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ నిబంధన వాక్యము విననొల్లని వాడు శాపగ్రస్తుడు. 70 సంవత్సరాల బబులోను చెరకి వెళ్ళకూడదు అంటే దేవుడు చెప్తున్న మాట వినాలి. ఈ నెరవేర్చే శ్రేష్టమైన నిబంధన కలిగిన వాక్యాన్ని విని దాన్ని అనుసరించటం చాలా ప్రాముఖ్యం. విననొల్లని వాడు శాపగ్రస్తుడు. దేవుని యొక్క వాక్యమే జీవం, దేవుని యొక్క వాక్యమే ఐశ్వర్యం, దేవుని యొక్క వాక్యమే జ్ఞానం, జీవం. అలాంటి వాక్యాన్ని అనుసరించటం అనేది చాలా ప్రాముఖ్యం. చాలా మంది వినేవారుగా, చదివేవారిగా, చెప్పేవారుగా ఉన్నారు కానీ వాక్యాన్ని వెంబడించి అలాగూ చేసేవారిగా లేరు. ఎప్పుడైతే మనం అలాగూ చేస్తామో మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. పేతురు దేవుని మాట ప్రకారం చేయటం వల్ల తన నావ నిండిపోయింది.
దేవుని బిడ్డలారా, మరియ వివాహంలో ఆయన చెప్పింది చేయండి అన్నప్పుడు పరిచారకులు ఆయన చెప్పింది చేయగా నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయి. జీవితాలు మారాలి, పరిస్థితులు మారాలి అంటే వాక్యానికి అప్పగించుకుని వాక్యానుసారంగా జీవించాలి. ఆనాటి ప్రజలు వాక్యాన్ని విసర్జించేవారుగా, ధర్మశాస్త్రాన్ని ద్వేషించేవారు ఉన్నారు. అందుకే వారి జీవితంలో అత్యంత భయంకరమైన దుర్వ్యవస్థ వచ్చింది. ఇక మూడో విషయాన్ని, నాలుగో విషయాన్ని మనము ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వాక్యంలో చూస్తాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేవాడు శాపగ్రస్తుడు అగునుగాక, రక్తము వార్చకుండా ఖడ్గం దూయువాడు శాపగ్రస్తుడు అగునుగాక. ఈ వచనం రెండు విషయాలను మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటిగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసిన సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎవరైతే మనుషుల మీద ఆధారపడి దేవుని యందు చల్లారిపోయి ఆత్మలో దిగజారిపోతారో వారు శాపగ్రస్తులు. ఇక దేవుని మాట విననొల్లకుండా పెడచెవిని పెట్టేవారు కూడా శాపగ్రస్తులు. ఇక మూడో విషయం, దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయటం. పరిచర్య చేసేటప్పుడు నిర్లక్ష్యం, కానుకిచ్చేటప్పుడు అసంతృప్తి, మందిరానికి వెళ్ళేటప్పుడు ఆలస్యం జీవితానికి చాలా ప్రమాదం. ప్రియులారా, మన జీవితాల్లో ఆశీర్వాదానికి బదులు శాపం, దీవెనికి బదులు కష్టం, కన్నీళ్లు రావడానికి కారణం ఏంటంటే దేవుని కార్యాలు శ్రద్ధగా చేయాలి. ఆలయానికి సమయానికి వెళ్తున్నారా? ఆలయానికి సమయానికి వెళ్ళి దేవునికి ఇష్టానుసారంగా ప్రియమైన బిడ్డలుగా మీరు జీవిస్తున్నారా? ఈ విషయం చాలా కీలకమైనదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక రెండవ విషయం అనగా నాలుగోది చూస్తే, రక్తము వాడ్చకుండా ఖడ్గం దూయివాడు శాపగ్రస్తుడు అనే మాట చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది, యుద్ధం చేసేటప్పుడు అవతల వాడి ప్రాణం తీసేలా, రక్తమూడ్చేలా యుద్ధం చేయాలి. కష్టపడి యుద్ధం చేసి విజయాన్ని సాధించాలి. ఈ మాట ఆత్మీయ అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యమే మనకు ఖడ్గం. వాక్యం చదువుతున్నప్పుడు నీలో ఉన్న పాపం తేట తెల్లమవ్వాలి, నీలో ఉన్న బలహీనత బట్టబయలవ్వాలి. నీ పాపము విశ్వంలో నీకు పశ్చాత్తాపం కలిగేలాగా నీ జీవితంలో వాక్యము చదవటం ద్వారా దేవుని సన్నిధిలో సమర్పించుకునే ఒక తీవ్రమైన అభిషేకాన్ని సంపాదించాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, తన ప్రవక్తని పంపి ఇజ్రాయెల్ని జాగరూకులు చేస్తున్న దేవుడు మరొకసారి మనకు కూడా ఈ 4 విషయాలు జ్ఞాపకం చేస్తూ, వస్తానన్న యేసు ఆలస్యం చేయకుండా తిరిగి వస్తున్నాడు గనక మహిమ కలిగిన కృప పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మనం కూడా ఈ 4 విషయాల్లో జాగ్రత్త పడి శాపగ్రస్తులు కాకుండా ఆశీర్వాదానికి వారసులయ్యే పరిశుద్ధాత్మ కృప నిత్యము మీకు తోడును గాక. ఆమేన్.